ఈరోజు ముఖ్యంగా శ్రీ అన్నపూర్ణ నిత్య అన్నదాన సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ మల్సూర్ నాయక్ గారు ఇవాళ చేసేటువంటి కార్యక్రమంలో చాలా దిగ్విజయంగా జరుగుతున్నది. ముఖ్యంగా అన్ని దానముల కంటే అన్నదానం మించింది ఏమీ లేదు. ఇవాళ ప్రతి పేదవాడికి కూడా ఆహారం దొరక్క రోడ్డున ఉంటూ కనీసం బిచ్చమెత్తుకుంటూ ఉన్నటువంటి ఈ రోజుల్లో అన్నదానం అనేది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత వీరికి పాపం వీరి యొక్క సేవా దృక్పథానికి నేను సంతోషిస్తున్నాను. ఇవాళ ఈ సంకల్పం వారికి రావడం కూడా చాలా మా అదృష్టం అనుకోవాలి. ఈ సూర్యాపేట పట్టణంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈ విధంగా ఒక ముఖ్యంగా కొంచెం అన్నం పెట్టేవాళ్ళు, ఇప్పుడు అమ్మ అయినా అన్నం పెడుతుంది పిల్లలకి, కానీ ఈ విధంగా మనం సేవా దృక్పథంతో చేసేటువంటి ఈ యొక్క ఫౌండేషన్ దినదినాభివృద్ధి చెందాలని ఆ యొక్క భగవంతుడిని మనసావాచా కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వారికి ఇవాళ మనం దానము అనేది కాదు, స్వచ్ఛందంగా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ యొక్క ఫౌండేషన్ కి ఇవాళ వస్తు రూపేణా గానీ ద్రవ్య రూపేణా గానీ ఇచ్చినట్లయితే ఇవాళ 10 మందికి ఇవాళ ఎంతో మందికి కూడా ఉపయోగపడేటువంటి అన్నదానం చేయడానికి ముఖ్యంగా వారు ముందుకు వస్తున్నారు. వారి ట్రస్ట్ ద్వారా ఈ విధంగా ఇంకా డెవలప్ కావాలని చెప్పేసి నేను మా సుధాకర్ పివిసి తరఫున కూడా నేను మనసావాచ కోరుకుంటున్నాను. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నేను శ్రీ రాజమాత దేవి అమ్మగారి భక్తుణ్ణి. 14 సంవత్సరాలు దీక్ష తీసుకున్నాను. అయితే ఆ దీక్ష కాలంలో నేను భజన కళాకారుని, కోలాట మాస్టర్ని, అదేవిధంగా చుట్టుపక్కల 3 గ్రామాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా పేదవారిని చూసి నా కళ్ళలో నీరు వచ్చేది. ఒకప్పుడు మాకు కూడా నేను మా నాన్నకు నేను ఒక్కనే 3 ఎకరాల ల్యాండ్ ఉంది మాకు. కానీ ఒకప్పుడు బోరు నీళ్ళు లేక మాకు తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో అలాంటప్పుడు నేను కూడా అక్కడ ఇక్కడ రోడ్ల మీద భిక్ష పెడితే నేను కూడా ప్లేట్ పట్టుకొని తిన్న పరిస్థితులు ఆ రోజులు కూడా ఉన్నాయి. అవి చూసి ఇలాంటి కార్యక్రమాలు ఆ దేవుని అనుగ్రహంతో నేను కూడా చేయాలని, పేదవాడిని సహాయం చేయాలనేసి ఆ దేవుడు అమ్మగారు నాకు ఆశీస్సులతో నాకు ఒక బోరు పడ్డది. ఆ బోరు ఆ పొలంలో పండించి బియ్యము ఈ రోజు ఆ బియ్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అదేవిధంగా పేదవాళ్ళు ప్రతి ఒక్క పేదవాళ్ళని నిత్య 365 రోజులు మినిమం రోజుకు 10 మందినైనా నేను భోజనం ఏర్పాటు చేసి పెట్టాలనే సోమతతోటి నేను ఈ సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఆ హరిహరపుత్రుడు నా కళ్ళకొచ్చి చెంగునూరులో పడుకున్నప్పుడు కళ్ళకొచ్చి నువ్వు ప్రతి ఒక్క పేదవాడిని ఇలా అన్నం పెట్టాలని అయ్యగారి యొక్క రూపంలో వచ్చి నాకు చూపించారు. అది చాలా చాలా మహా అద్భుతమైన కళ. అది చూపించిన నెక్స్ట్ రోజు నేను స్వామివారి దర్శనానికి వెళ్తుంటే నాకు 2 సార్లు దర్శనం అయింది. ఇది నాకు ఈ జన్మలో చాలు పుణ్యం అనుకున్నా. అదేవిధంగా ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన శర్మ సార్ గారు వచ్చినట్టు చెప్పినట్టు అదేవిధంగా మా యొక్క ఫౌండేషన్ ఎవరు కూడా దాత ఇప్పుడు మా గౌరవనీయులు మా సర్పంచ్ గారు కూడా మా యొక్క నేను ఇలా ఫౌండేషన్ పెడుతున్నాను, స్వామివారి విగ్రహ దాత మీరు కావాలంటే ఒకటే మాట ఏమనుకుంటానే 30,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి స్వామివారి విగ్రహం కూడా శబరిమల నుంచి నేను తెప్పించడం జరిగింది. అది కూడా ఖమ్మం అయ్యప్ప టెంపుల్ లో ఉన్నది. మా యొక్క ఈ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఆ విగ్రహాన్ని కూడా ఒక చోట ప్రతిష్ఠ చేసి ఆ కార్యక్రమాన్ని ఇంకా భారీగా చేయాలని ఉన్నది. ఈ రోజు ముఖ్య అతిథిగా రామరెడ్డి దామరెడ్డి రావాల్సింది ఉంది. చిన్నపాటి కార్యక్రమంలో రాలేకపోయారు. మా యొక్క ఫౌండేషన్ ని మీరు సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చాలా చేయాలని ఉంది. ప్రతి ఒక్క పేదవాడిని రోజు అన్నం బుక్కెడు బువ్వ పెట్టాలనే నా యొక్క కాన్సెప్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాను. థ్యాంక్ యూ.